నేను ఏ తప్పు చేయలేదు అని నటి హేమ అంటున్నారు. దీనిపై అందరికీ క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ క్లారిటీ ఇస్తాను అని నటి హేమ అంటున్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, కానీ బెంగళూరులో ఉన్నట్టు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని నటి హేమ చెబుతున్నారు. 2 రోజుల్లో అందరి సంగతి తేలిస్తాను అని నటి హేమ అంటున్నారు. భయంతో నేను పారిపోను, చాలా ధైర్యంగా ఉన్నాను. ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో ఎవరు పాల్గొన్నారో నాకు తెలియదు, కానీ నేను రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా నాపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు అంటూ ఆమె సీరియస్ అవుతున్నారు. ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్, మనకు నటి హేమ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడు. హేమ గారు, హేమ గారు. ఎస్, నటి హేమకు మేము కాల్ చేసే ప్రయత్నం చేసాం. హేమ లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఫోన్ కట్ చేస్తారు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. పీసారు, ఒకసారి ట్రై చేయండి. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టుగా కథనాలు వచ్చాయి, కానీ నాకు సంబంధం లేదు అని నటి హేమ అంటున్నారు. ఇప్పటికే ఆ రోజే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ మర్నాడు బిర్యానీ వండుతూ కూడా నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేను పోలీసుల అదుపులోనూ లేను, బెంగళూరులోనూ లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ ఆమె రెండో వీడియోను కూడా రిలీజ్ చేశారు. రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసినప్పుడు నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అంటూ ఆమె ఒక వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు నటి హేమ పోలీసులు అదుపులో ఉన్నారు అంటూ ఇంకా వార్తలు వస్తూ ఉంటే నిజం ఏంటో తెలుసుకోవడానికి ఆర్టీవీ ప్రయత్నం చేస్తోంది. నటి హేమతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తోంది. నటి హేమతో ఆర్టీవీ మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు ఫోన్లో మాకు అందుబాటులో వచ్చారు. ఒకసారి నటి హేమ మా ప్రతినిధితో ఫోన్లో ఏం మాట్లాడారో చూద్దాం. ఓకే. అయితే మ్యామ్, ఇప్పుడు రీసెంట్ గా మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కదా? అవును. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మ్యామ్? అంటే అది ఎంతవరకు నిజం అనేది చెప్తారా? అంటే అదొక ఎలిగేషనే కదా. నేను ఆల్రెడీ నిజం కాదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను. నిన్న వీడియోలు పోస్ట్ చేశాను, మొన్న వీడియోలు పోస్ట్ చేశాను. నువ్వు ఈ కాల్ రికార్డ్ చేస్తున్నావు అని నాకు తెలుసు, కానీ నేను లేదు 1 సెకండ్ ఏం పర్వాలేదు. నో, డోంట్ వరీ. నేను వస్తాను, నేను డెఫినెట్ గా మాట్లాడతాను. నేను మీకు తెలుసు కదా, నేను చాలా లేదు నేను ఒక్కరికి ఇద్దరికి ఇవ్వను. నేను హోల్ మీడియాతోనే మాట్లాడతాను. కాకపోతే నాకు కావాల్సినవన్నీ కరెక్ట్ గా వచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ తప్పు చేయలేదు. ఇక్కడ ఉండి బిర్యానీ వీడియోలు పెట్టి నేను మీ వాళ్ళకి మొన్న కూడా మీ వాళ్ళ 4-5 ఛానల్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను నేను. నిన్న కూడా కాదు, నేను చెప్పేది వినండి. వాళ్ళకి కూడా తెలుసు నేను ఇక్కడే ఉన్నానని. అయినా కూడా మీరు ఇలాగే ప్రచారం చేస్తున్నారు. చేయండి, ఒక 2 రోజులు నేనే వస్తా బయటికి, నేనే చెప్తాను, అందరి పని చెప్తా, అందరితో మాట్లాడతా. ప్రచారం చేయట్లేదు, మీరు చెప్పేది నిజమే కాబట్టి మేము మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి మేము మీ ఇంటర్వ్యూ లేదు. నేను అందరికీ తెలుసు. నేను ఛానల్ పేర్లు చెప్పాను, 3-4 ఛానల్ వాళ్ళతో నేను వీడియో కాల్ మాట్లాడాను. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. మొన్న కూడా మాట్లాడాను. మీకు ఇంకా ఛానల్ వాళ్ళకి తెలియదేముంది, చెప్తాను నేను. కొంచెం నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయనివ్వండి, నేనే వస్తాను. నేనేమి అంత పారిపోయి అంత పిరుగుదాన్ని వాయిస్ లో మీకు ఎక్కడన్నా భయం ఇవాళ కాదు. నిన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో 200 కాల్స్ నిన్న మాట్లాడాను, 250 కాల్స్ మొన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో. అందరు కాల్స్ ఎత్తుతూనే ఉన్నాను. ఒక్క రీజన్ ఆలోచించండి, ఇన్ని ఫోన్ కాల్స్ నేను ఎట్లా ఎత్తగలుగుతాను? అంత పెద్ద ఇష్యూలో ఉంటే ఫోన్ నా దగ్గర ఉంటుందా? చిన్న కామన్ సెన్స్ లేదా ఎదవలకి? అదే మ్యామ్, అందుకే రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు కదా. అయితే ఈ సిచ్యువేషన్ చేయనివ్వండి, వాళ్ళు ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి, నేను మాట్లాడతాను. నేను మాట్లాడి చేస్తాను. యా, నేను వస్తా. నాకు కొంచెం డేట్ ఏమంటారు, నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి అంతే. సో వస్తా, అందరితో మాట్లాడుతున్నారు. 3 days నుంచి మొత్తం 500-600 కాల్ పికప్ చేశాను నేను. మార్నింగ్ నుంచి టిల్ నైట్ 12:30 వరకు కాల్ అటెండ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, చెప్తా ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవడు చేపిస్తున్నాడో, దీని వెనకాల ఎవడున్నాడో, ఎవడు నన్ను బల్లం. తనకి రేవ్ పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ నాపై ఈ విధంగా దురుద్దేశంతో తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు అని నటి హేమ అంటుంది. 2 రోజుల్లో నేను బయటకు వస్తాను, నేను రేవ్ పార్టీలో పాల్గొనకపోయినా అక్కడ ఉన్నాను అని
చెప్పిన వాళ్ళందరిపైన రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరిపైన చెప్తాను అని నటి హేమ అంటున్నారు. మా ప్రతినిధి అనేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. అనేంద్ర, నటి హేమ పోలీసుల అదుపులో ఉన్నారు, రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. నేషనల్ మీడియా కూడా అవే వార్తల్ని ప్రసారం చేసింది. కానీ నటి హేమ నాకు సంబంధం లేదు అని నటి హేమ అంటున్నారు. ఆర్టీవీ కూడా ఇప్పుడు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు. అంతకుముందు మన ప్రతినిధి మాట్లాడినప్పుడు 2 రోజుల్లో నేను బయటకు వచ్చి అన్నీ చెప్తానంటున్నారు. నటి హేమ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎందుకు నటి హేమ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి? ఎస్ రోహిత్, ఇటీవల జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో దాదాపు 100 మందికి పైగా ఉన్నా కానీ అన్ని మీడియా ఛానల్స్లో నటి హేమ పేరు వినిపించడానికి ప్రధానంగా కారణం తను రిలీజ్ చేసిన వీడియో. ఫస్ట్ తను రిలీజ్ చేసిన వీడియో అండ్ ఇంకా తర్వాత పోలీస్ వారు ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోని చూసి తను అక్కడి నుంచే ఈ వీడియో చేశారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అని చెప్పేసి సో కమిషనర్ దయానంద్ అక్కడి నుంచి చెప్పారు అనే వార్తలు అయితే వచ్చాయి. బట్ తర్వాత చూస్తే మళ్ళీ తర్వాత తను బిర్యానీ చేస్తూ నిన్ను కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మాత్రం అసలు ఏం జరిగింది, అసలు తను ఎక్కడుంది అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఇక్కడ వస్తున్న అనుమానాలు ఏంటంటే అక్కడ దాదాపు 100 మంది ఉన్నా కానీ హేమ పేరు బయటికి ఎలా వచ్చింది, హేమ పేరు మాత్రమే ఎందుకు వినిపిస్తుంది? అక్కడ మోడల్ హేమ అనే వ్యక్తి ఉన్నారు, బెంగళూరుకు సంబంధించిన మోడల్ హేమ అనే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరుని నటి హేమ తెలుగు యాక్ట్రెస్గా సో అక్కడ సిపి దయానంద్ గారు చెప్పకపోయినా కానీ ఇక్కడ మీడియా ఛానల్స్ అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేశాయి. సో తర్వాత ఆ నేషనల్ మీడియాలో కానీ ఇక్కడ మీడియాలో కానీ అన్ని మీడియా ఛానల్స్లో తన మీద వార్తలు ఇట్లా వస్తూ ఉన్నాయి. సో తన పరువు తీసే విధంగా తను లేకపోయినా కానీ దీంట్లో ఇరికించే విధంగా ఇట్లా నా మీద వార్తలు స్ప్రెడ్ చేశారు. సో నేను ఒక 2 రోజుల్లో బయటకు వచ్చి సో నా మీద ఎవరెవరైతే సో ఇట్లా కావాలని చేశారో వాళ్ళందరి మీద నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి మన ప్రతినిధి మాట్లాడినప్పుడు కూడా తను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ భారీ మొత్తంలో ఆ రేవ్ పార్టీ అనేది అక్కడ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి జరుగుతుంది. అక్కడ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించే అక్కడ సెలబ్రిటీస్ కానీ ఇక్కడ డబ్బులున్న వాళ్ళందరూ కూడా అక్కడ నైట్ అంతా ఆ క్రికెట్ బెట్టింగ్ జరిగింది అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నటి ఆశీరాయ్ కూడా స్పందించారు. సో అక్కడ బర్త్డే పార్టీ అని చెప్పేసి నన్ను వాసు అన్నయ్య పిలిస్తే నేను బర్త్డే పార్టీ అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ అసలు ఏం పార్టీ అనేది కూడా నాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కేవలం బర్త్డే పార్టీ అని చెప్పడం వల్లే, నాకు ఇన్విటేషన్ ఇవ్వడం వల్లే నేను వెళ్ళాను. సో అక్కడ బర్త్డే పార్టీయే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో అక్కడ ఏం జరిగిందో తనకు అసలు తెలియదు అని కూడా, సో నేను ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో కానీ మొత్తం చూసుకుంటే ఇప్పుడు 100 మందిలో ఎంతమంది తెలుగు యాక్టర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అక్కడ డ్రగ్స్ ఎంతవరకు దొరికినాయి, సో డ్రగ్స్ దాదాపు 2 కోట్ల వరకు విలువ చేసే డ్రగ్స్ కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో కానీ హేమ మీద ఎక్కువగా ప్రచారం జరిగింది. ఈ హేమ మాత్రం దీనికి సంబంధించి ఒక 2 రోజుల్లో బయటకు వచ్చి నేను క్లారిటీ ఇస్తాను, నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నా మీద ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎవరు చేశారు అని చెప్పేసి హేమ చెప్పడం జరిగింది. హేమకి సంబంధించిన సన్నిహితులతో కూడా నేను నిన్న మాట్లాడితే